హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మాధవి గారు మెయిల్ చేశారు రాజు గారు, రాజమండ్రి నుంచి. ఓకే. అరటికాయ ఫ్రై మనం చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో దానికి ఏదైనా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఫ్లేవర్ అంటే కొంచెం జీరా ఫ్లేవర్లో చేసుకుంటే బాగా వస్తుందండి. అరటికాయ జీలకర్ర. జీలకర్ర. సో కొంచెం బాగా తెలుస్తుంది, ఆ జీరా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ కొంచెం ఫ్రై ఐటమ్ లాగా చేసేసుకుందాం, బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి అరటికాయ జీరా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ జీరా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, వేయించిన జీలకర్ర 2 టీ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే. సో మిక్సీ జార్లో అల్లం ముక్కలు, ఓకే, సో వెల్లుల్లి ముక్కలు, సో వేయించిన జీలకర్ర, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు అండి. సో కారంకి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడుతున్నాం. సో ఇవన్నీ కలిపేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో జనరల్గా బంగాళదుంప వేపుడుకి అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్. ఎస్ అండి. సో ఇక్కడ కొంచెం జీలకర్ర అనేది మనం కొంచెం ఎక్కువగా వాడుతున్నాం. ఓకే. సరిపోతుంది రాజు గారు? ఓకేనండి. సో ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో జీలకర్ర ముందే వేయించేసింది మనము గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే. సో అయితే ఇది కూడా కొద్దిగా మనకి ఆ బంగాళదుంప ఫ్రై లాగా ఫాస్ట్గానే అయిపోతుందేమో కదా? ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం జీలకర్ర, ఇది కూడా వేయించిందే వాడుతున్నాం. ఓకే. సో వేయించి వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి. ఓకే. సో ఏ డిష్లో వేసుకున్నా, మనం స్నాక్స్లో వేసుకున్నా, సో ఇలా వేపుడు లాంటి వాటిలో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే. సో దీంట్లో కరివేపాకు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగితే బాగుంటుంది. సో కొద్దిగా పచ్చిదనం పోతే కొంచెం మిగతావి యాడ్ చేసుకున్నప్పుడు వాటికి మనం తినేటప్పుడు కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఎందుకంటే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని పచ్చిగానే వేసాం కదా, సో కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. జనరల్గా మనం అరటిపండు తిని తొక్కను పారేస్తూ ఉంటాం. అయితే అదే తొక్కతో షూస్ని పాలిష్ చేసుకున్నట్లయితే షూస్ కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో వేగిన వాసన బాగా వస్తుంది. అరటికాయ ముక్కల్ని తొక్క తీసేసి ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, ఓకే. సో కొద్దిగా పసుపు అండి. సో జనరల్గా అరటికాయ ఫ్రై అనగానే ఊరికే ఇలా ఆవాలు ఇవి పోపు పెట్టేసి చేసేస్తూ ఉంటారు. దాని బదులు ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే మనకి తినేటప్పుడు కూడా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్లో బాగా అనిపిస్తుంది కదా. సో అది మనం ఎప్పుడంటే కామన్గా ఎక్కడ పోయినా మనకు అదే ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా కొంచెం మనం ఈ మెథడ్లో చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ పౌడర్స్ అనేవి మార్చుకుంటూ మనము ట్రై చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో రెడీ. సో సరిపోతుంది. సో ఇక్కడ కూడా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా. సో రెడీ అండి. సో
అరటికాయ తినని పిల్లలకి ఇది ఇలా బంగాళదుంప వేపడం చెప్పినా హ్యాపీగా తినేస్తారు. యా, కాకపోతే కొంచెం ఘాటు చూసి పిల్లలకి పెట్టేప్పుడు కొంచెం మనం స్పైసీగా లేకుండా యా. వాళ్ళకి నచ్చేట్టుగా చేస్తే సరిపోతుంది. సో ఇది సైడ్ డిష్కి మనకి చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. సో ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, సో అరటికాయ జీరా ఫ్రై రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా అరటికాయ జీరా ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ జీరా ఫ్రై తయారు చేసే విధానం: మిక్సీ జార్లో తరిగిన అల్లం, వెల్లుల్లి, వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేయించిన జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ జీరా ఫ్రై రెడీ.